ఒకప్పుడు పూజలు, ప్రార్థనలు, నమాజులు పుణ్యాలు పోగేసుకోవడం కోసం చేసేవాళ్ళం. మరి ఇప్పుడు చేసిన పాపాలు పోగొట్టుకోవడం కోసం చేస్తున్నాం. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే మంచి శాలరీ వస్తుంది అని అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలి అనుకునేవాళ్ళు. మరి ఇప్పుడు మంచి శాలరీతో పాటు పైచిలుకు సంపాదన, కరప్షన్ కూడా బాగా చెయ్యొచ్చు అని చెప్పి అందరూ గవర్నమెంట్ జాబ్ ని చూస్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఎదుట వ్యక్తిని ఆదుకోవాలి అన్న ఉద్దేశంలో సహాయం చేసేవాళ్ళు. మరి ఇప్పుడు నాకు ఆపదొస్తే ఆదుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, లేకపోతే నేను చేసిన సహాయం అందరికీ చూపించి గొప్పలు పొందాలి అని చెప్పి సహాయం చేస్తున్నాం. ఒకప్పుడు మన యొక్క దేశ సంపదను ఎవరు కూడా దోచుకోకూడదు అని చెప్పి ఎంతో కష్టపడి స్వాతంత్రాన్ని మనం సాధించాం. మరి ఇప్పుడు అదే ఒక దేశ సంపదను డెమోక్రసీ పేరుతో కొంతమంది అవినీతి పరుల చేతిలో మన యొక్క దేశ సంపదను పెడుతున్నాం. ఒకప్పుడు మానవత్వం అనేది మనిషిని అన్ని జీవరాశుల్లోకెల్లా ఉత్తమమైన జీవరాశిగా నిలిపింది. అయితే ఇప్పుడు పెరుగుతున్న మోడర్నిజంలో మానవత్వాన్ని మనం పక్కన పెట్టేశాం. దాని ద్వారా మనిషి ఎంతో నికృష్టమైన జీవిగా నేడు కనిపించడం మనందరం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఎవరైనా వచ్చి ధార్మిక బోధనలు చేసిన, మంచి మాటలు చెప్పిన, మంచి ప్రవర్తన కలిగి ఉన్న తినెంతో గొప్పవాడు, తినెంతో ధార్మికుడు, తన యొక్క ఆదర్శాలను మనం అందరం కూడా పాటించాలి అని అనుకునేవాళ్ళు. అదే ఇప్పుడు ఎవరైనా మంచిగా వ్యవహరిస్తున్నా, మంచి మాటలు బోధిస్తున్నా తన ఒక నటనా కార్యాన్ని ముద్ర వేస్తున్నా. ఇక్కడ మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, మోడర్నిజం పెరిగిన, టెక్నాలజీ డెవలప్ అయిన, ఆర్టిఫిషియలిజం కనిపించవలసింది మనం వాడుకునే వస్తువుల్లోనూ, మన యొక్క సాఫ్ట్వేర్లో తప్ప మన యొక్క ఆత్మీయతల్లో, వ్యక్తిత్వాల్లో, వ్యవహారాల్లో కాదు.